సార్ అలాగే బైరి నరేష్ పేరు వినే ఉంటారు, కంచె ఆయలయ్య గారు, వారి సిద్ధాంతాలపై మీ అభిప్రాయం ఏంటి అసలు? బైరి నరేష్ అతను ఒక స్టంట్ పాస్ అయ్యాడు. స్టంట్ అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు వాళ్ళకు ఏంటంటే ఒక డిసిషన్ పెట్టుకున్నారు, ఏమని టార్గెట్, హిందువులను తిడితే మేము పాపులర్ అవుతాము, దేవుళ్ళని తిడితే హిందూ దేవుళ్ళని, అదే హిందూ దేవుళ్ళు రెండు ఒకటే, తిడితే పాపులర్ అవుతాము. అతను కీల్చబడిచింది అయ్యప్ప స్వామిని కాదండి. అయ్యప్ప స్వామిని ఎవరు కొలుస్తారు? వావర్ స్వామి. వావర్ స్వామి అంటే అక్కడ ఒక దర్గా ఉంది. అయ్యప్ప టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా వావర్ స్వామి మస్జిద్ దర్గాని సందర్శించుకుని వెళ్తారు. అక్కడ ఉన్న ప్రదేశంలో కూడా చాలామంది ముస్లిమ్స్ అందరికీ అన్నదానం చేస్తారు. ముస్లిమ్స్ అందరు అన్నదానం చేస్తారు. ఆ వావర్ స్వామి మస్జిద్ వెళ్ళే వాళ్ళు అక్కడ వెళ్తారు. అయితే ఇతను చేసింది హిందువులనే కాదు, ముస్లింని కూడా టార్గెట్ చేశాడు అతను. ఒకవేళ ఇదే మాట ఒకవేళ వాళ్ళకి తెలిస్తే హిందువులు కొట్టారు, ఇతను నరికేస్తారు. ఇంకా నరికేయాలి కూడా ఇలాంటి వాళ్ళు. అలాగే సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే లవ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. చాలా. దీనిపై మీరు ఏమంటారు అసలు? నా ఫ్యామిలీలో కూడా జరిగిందండి. మీ ఫ్యామిలీలో జరిగింది? ఎవరికి జరిగింది? మా సొంత మేనమామ కూతురు, చాలా అందంగా ఉండేది అమ్మాయి. సడన్గా ఏమైందంటే జాడలేదు, ఒక పిన్ డ్రాప్ ఇది కూడా తెలియదు అనమాట. అసలు ఎక్కడ పోయింది, ఎలా పోయింది ఇప్పటికే తెలియదా? తెలిసిపోయింది. ముగ్గురు పిల్లల తల్లి పాపం ఇప్పుడు బాసం దోముకుంటూ ఆ పిల్లల్ని చూసుకుంటుంది. ఎక్కడ ఉంటుంది? సికింద్రాబాద్. అతను ఏం చేశాడంటే గుల్బర్గా తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ వెళ్ళి తీసుకున్నాను. 3 months తర్వాత రిటర్న్ వచ్చారు, కడిపేసుకొని వచ్చింది. ముగ్గురు పిల్లల్ని కన్నది. ఒకప్పుడు వాళ్ళు మంచి స్థాయిలో బతికేవాళ్ళు. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల్ని ఈవిడే పోషించుకోవాలి. ఎందుకంటే అతను మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు. అతను ఆల్రెడీ మ్యారీడ్, మళ్ళీ ఇతను ఈవిడ మళ్ళీ ఇంకొక పెళ్ళి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా అవేర్నెస్ వచ్చింది, కానీ అయినా ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణాలు ఏంటంటారు అసలు? ఫూలిష్నెస్. మనము ఇప్పుడు పెద్దవాళ్ళు యాక్చువల్లీ దీని పొరపాటు ఎవరు అంటే మన తల్లిదండ్రులు చెప్పరు. ఇప్పుడు ఎవరితో వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది, ఎవరు గమనించరు, పట్టించుకోరు. ఓకే మమ్మీ నేను ఈరోజు ఎక్కడో వెళ్ళిపోతున్నాను, ఒక మంచి కార్యానికి వెళ్తున్నాను, పట్టించుకోరు. ఎక్కడ వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఎవరు వాడు, ఎక్కడ వాడు, అంతెందుకండి ఈవెన్ వాళ్ళు కూడా పేర్లు మార్చుకొని ఇది చేస్తున్నారు. అయితే వాళ్ళ తప్పు కూడా మనం పెద్దగా చెప్పలేము, కానీ వీళ్ళకి గ్రహించాలి. ఇప్పుడు ఇలాంటి మూవీ వచ్చింది, అక్కడన వాళ్ళు చూడాలి. ఇప్పుడు మొన్న 35 ముక్కలు చేశాడు, ఫ్రిడ్జ్లో పెట్టింది. నార్త్లో అందరూ తెలుసు, సౌత్లో ఎవరు తెలియదు. ఇంకా చెన్నై లాంటి ప్రాంతంలో అసలు తెలియదు, ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం అసలు దేనికోసం జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారు అనే విషయాలు ఆలోచిస్తే దీంట్లో ఎక్కువగా క్రిస్టియన్స్ కనిపిస్తూ ఉంటారు. క్రిస్టియన్సే, కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ నోరు విప్పరు. ఇప్పుడు క్రిస్టియన్స్ నోరు విప్పరు. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్. ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే యేసుప్రభు పుట్టిన క్షేత్రం, అది ప్రదేశం. అక్కడ ఇంత దారుణంగా వాళ్ళు దాడి చేస్తున్నారు, వీరు రిటాలియేట్ చేశారు. ఆ రిటాలియేట్ని ఇప్పుడు మీరు నా వాట్సాప్ గ్రూప్లో కూడా చాలామంది వాళ్ళు ఇజ్రాయెల్ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేయమంటున్నారు. కానీ ఇక్కడ క్రిస్టియన్స్ ఒక్కళ్ళు కూడా ఒక చర్చిలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఎందుకు ఉల్టా మా పైన దాడి చేసి మీరు ఆ ప్రోడక్ట్స్ని ఎందుకు ఇది చేస్తున్నారని చెప్పి ఒక్కడు నోరు మీద లేడు. ఇజ్రాయెల్ అనేది మన ఇండియాకి సంబంధించి ప్రతి సెక్యులర్ కానివ్వండి, ఎవరు కానివ్వండి, సెల్యూట్ కొడతాము. ఎందుకంటే వాళ్ళు మనకు 96 నుంచి ఒక చాలా మిత్రబంధం ఉంది.